నమస్తే అండి. నేను గత సంవత్సరము గౌరవనీయులైనటువంటి వాస్తు పండిట్ ధనంజయ స్వామి గారిని స్వయంగా వారి ఆశ్రమంలో కలవడం జరిగింది. అప్పుడు మా మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే, సంపత్ గారు మీరు కూడా ఉచిత వాస్తు చెప్పడం స్టార్ట్ చేయండి అని తను అన్నాడు. వాస్తవం ఏంటంటే, నేను ఇనిషియల్గా వాస్తు నేర్చుకున్న తర్వాత మొదలు పెట్టిందే ఫ్రీ సర్వీసు ఉచిత వాస్తు. మీరు హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట సరౌండింగ్ లో కొన్ని వేల కుటుంబాలకు నేను ఫ్రీ సర్వీస్ చేసిన. గవర్నమెంట్ జాబ్ ఉండే కాబట్టి జాబ్ చేసుకుంటూ మిగతా టైంలో అందరికి ఫ్రీగా సర్వీస్ చేసిన. నేను స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కూడా నేను ఫ్రీ సర్వీస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాతనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక మీ అందరికి తెలిసిందే ప్రస్థానం అంతా. మనం స్వామీజీకి అక్కడ నేను ఇచ్చిన మాట ఏంటంటే, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి వాస్తు అనుకూలమైన ప్లేస్ దొరికినప్పుడు చక్కటి వాస్తు అనుకూలమైన నిర్మాణం చేసి అక్కడ మీరు అన్నట్టుగా ఉచిత వాస్తు ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. అదే విధంగా తను అక్కడ ఉచిత వాస్తుతో పాటు ఎంత మంది వచ్చినా వారందరికీ అన్నదానం కూడా చేస్తాడు. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అనుకూలమైన ప్లేస్ ఎప్పుడైతే నాకు దొరుకుతుందో అప్పుడు నేను ఉచిత వాస్తుతో పాటు అన్నదానం కూడా చేస్తానని తనకు మాట ఇవ్వడం జరిగింది. ఆర్థిక స్తోమత లేని వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ప్రతి నెల 1వ తారీఖు ఉచితంగా వాస్తు అడ్వైస్ ఇచ్చి మీ అందరికీ కడుపు నిండా భోజనం కూడా ఇక్కడ పెట్టి పంపించడం జరుగుతుంది. ఎంత మందికి వీలైతే అంత మందికి అపాయింట్మెంట్ ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖున మీకు నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి సిద్ధం. ఇది నేను హానెస్ట్ గా చెప్తున్నటువంటి విషయము. ఇప్పటి వరకు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మన ధనంజయ స్వామి గారు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారో అదే విధంగా మనకు కూడా ఒక్క అంతస్తు ఉన్నవారు మాత్రమే ఉచిత వాస్తు సర్వీస్ కోసము మెసేజ్ చేయాలి. ఆర్థిక స్తోమత ఉండి G+1, 2, 3లు డూప్లెక్స్లు లేకపోతే ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీస్లు ఎగ్జిస్టింగ్ అయినా సరే, ఇంజనీర్ నుంచి ఆర్కిటెక్ట్ నుంచి ప్లాన్ తీసుకొని వచ్చేవారైనా సరే మీరు ముందే వాట్సాప్ లో మెసేజ్ చేయాలండి. ప్రతి ఆదివారము ఈ పెయిడ్ సర్వీస్ ఉంటుంది. ముందే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది కూడా మేము ఎంతమందికి సర్వీస్ ఇవ్వగలుగుతాం దాన్ని బట్టి మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అకామిడేషన్ ఏది ఉండదండి. దూర ప్రాంతాల నుంచి చాలా మంది సార్ మేమే ఆడుకొస్తాము, మీతో మేము అడ్వైస్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మీరు ఉదయం 9 గంటల వరకు ఇక్కడికి రీచ్ అయినా సరే సాయంత్రం 5 గంటల దాకా చెప్పబడుతుంది. అంటే వీలైనంత వరకు లంచ్ లోపే రీచ్ అయితే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చక్కటి భోజనం చేసి వెనక ముందు అయిన వాళ్ళందరూ కూడా చీకటి వరకైనా సరే నేను చెప్పి పంపించే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. పెయిడ్ సర్వీస్ వాళ్ళు కూడా సార్ చాలా రోజు నుంచి మెసేజ్ చేస్తాను, మేమే మీ దగ్గరకు వస్తాం సార్ ప్లాన్ తీసుకొని. కొందరైతే ఆర్కిటెక్ట్ ని మీ దగ్గర తీసుకొస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వారందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఆర్కిటెక్ట్ మీకు ఇచ్చే ప్లాన్ కు తోడుగా మీరు కంపాస్ పెట్టి మీ స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది మీకు ఐడియా ఉంటే మీరే స్మార్ట్ ఫోన్ లో చూడండి. లేదు అంటే మీ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ తోనే ఒక స్క్రీన్ షాట్ మీ ప్లేస్ తీసుకొని రండి. అలాగే సరౌండింగ్ వాస్తుని కూడా ఒకసారి వీడియో షూట్ చేసుకొని రండి. ఈ రెండు తీసుకురావడం వల్ల నేను వచ్చి స్వయంగా చూస్తే ఏ విధమైన లాభం జరుగుతుందో అంత మంచి కరెక్షన్ ఇవ్వగలుగుతా. ఎగ్జిస్టింగ్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా గడప మీద కంపాస్ పెట్టి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని సరౌండింగ్ వాస్తు ఎట్లుంది, వీధి పోట్లు ఏమన్నా ఉన్నాయా, పక్కింటి ఏమన్నా అంటుకొని ఉన్నదా, పరిసర వాస్తును కూడా ఒక వీడియో క్యాప్చర్ చేసుకొని ఒక వీడియో క్లిప్, ఒక కంపాస్, ఈ రెండు కనుక తీసుకొని వస్తే మీ ఎగ్జిస్టింగ్ హౌస్ కూడా నేను స్వయంగా వచ్చి చూస్తే ఎలాంటి లాభం జరిగే విధంగా ఉంటుందో ఆ విధంగా నేను మీకు చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఆర్థిక స్తోమత లేని ఉచిత సర్వీస్ కోసం వచ్చేవారైనా ఈ రెండు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అండి.